హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గోధుమ పిండి అరటిపళ్ళతో కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ విధంగా చేస్తే సాఫ్ట్గా వస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లో బాగా పండిన 2 అరటిపళ్ళను వేసుకోవాలి. ఈ అరటిపళ్ళని ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఒక గుడ్డు పగలగొట్టుకుని వేసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా చల్లించుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ ప్లేస్లో మీరు మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. కేక్ మౌల్డ్ని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కేక్ మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ని యూజ్ చేయొచ్చు, లేదంటే గోధుమ పిండిని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ ఫ్రీ హీట్ అయ్యాక స్టాండ్ పెట్టుకొని కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి. లోపలికి ఎయిర్ వెళ్ళకుండా ఈ విధంగా పేపర్ని పెట్టుకోవాలి. థర్టీ మినిట్స్ అయ్యాక ఈ విధంగా టూత్పిక్తో చూస్తే పిండి అనేది ఈ విధంగా అంటుకుంటే మరో 10 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ అయ్యాక కేక్ అనేది ఈ విధంగా బేక్ అయి ఉంటుంది. దీన్ని చల్లారనివ్వాలి. చూసారు కదా, లవ్ షేప్లో చూడటానికి చాలా బాగుంది. నైఫ్తో ఈ విధంగా ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్తో ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. గోధుమ పిండి బనానా కేక్ రెడీ అయింది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.